అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అట్లా కాదు పెట్టాలని ఈ గారికి, కలెక్టర్ గారికి, ఐటీడీఏ పిఓ గారికి కూడా కోరడం జరిగింది, ఏర్పాటు జరిగింది. కాబట్టి మీరు ఎన్నుకోబడ్డ ప్రాంతం అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ యువత, ఇక్కడ ఉద్యోగులు, ఇక్కడ ప్రజలు అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హన్మకొండకు, హైదరాబాద్, ములుగుతో అందరికి అనుబంధం ఉంది. నీ భూమి ఏంటిది అని అడుగుతున్నాడు. ఇప్పుడు కోర్టుకు పోతే మనం ఈ భూమి నాది అంటే కోర్టుకు పోతే నీది ఏది ఆధారం అంటున్నాడు. ఆయన పట్టా ఇస్తలేడు, కాస్త నీ పేరు లేకుండా చేసేసి దాంతో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఏర్పాటు చేసి మరి మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారందరూ కూర్చొని ఈ ధరణిలో వచ్చినటువంటి అనేక సమస్యలు, మోక మీద నువ్వు ఉంటున్నావు, పట్ట వేరే పేరు మీద ఉంటుంది, రైతు బంధు వేరే వాళ్ళకి వస్తుంది, ఈడ ఆల్రెడీ బిల్డింగ్ ఉంటుంది, ఎవరికో పోతే మరి శ్మశాన వాటిక కట్టినా 100 రోజుల పని చట్టం, ఊళ్ళల్లో రైతు భవనాలు వచ్చినా 100 రోజుల చట్టం, ఊళ్ళల్లో అంగన్వాడీ సెంటర్లు వచ్చినా 100 రోజుల చట్టం. దాన్ని తీసుకొచ్చింది సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ఏంటంటే ప్రతి సంవత్సరం 100 రోజులు పేదవాళ్లకు పని కల్పించాలని. పని లేక పట్టణాలకు వలసపోతున్నారు, కుటుంబాలకు దూరం అయిపోతున్నారు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ సెంట్రల్ లో, ఇక్కడ స్టేట్ లో స్వర్గీయ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం మనకు ప్రతి సంవత్సరం నిధులు వస్తాయి. ఆ నిధుల నుంచే గ్రామ పంచాయతీ కూడా ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి. ఆ చట్టం లేకుంటే వాస్తవానికి పేదోళ్లకు పని లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.